మేము ఈ 3 కటింగ్లు చేయడం జరిగింది ఈ బొప్పాయి ఇప్పుడు దాకా. అయితే దీనికి వైరస్ రాకుండా కొన్ని కషాయాలు వాడామండి. ఇదివరకు బొప్పాయి అంటే కొంచెం భయపడేవాళ్ళు రైతులు. బాగా వచ్చేది బొబ్బర్ లాంటిది వైరస్. ఆ వైరస్ అనేది మా తోటకు రాలేదండి. అది రాకుండా మేము కషాయాలు, పుల్లటి మజ్జిగ ఇలాంటివి కొట్టాము. బాగా కాయ క్వాలిటీ కానీ, చెట్టు ఎదుగుదల కానీ బాగుంది. మన కెమికల్ వాడిన బొప్పాయికి మన బొప్పాయికి చాలా డిఫరెన్స్ తేడా ఉందండి. ప్రకృతి ఫలాలు రుచి చూసిన వారికే వాటి విలువ తెలుస్తుంది. నామమాత్రపు పెట్టుబడితో కాస్త శ్రమ చేసి ఈ పద్ధతిని అనుసరిస్తే కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ ఉత్పత్తులను సొంతానికి వినియోగించి ఆరోగ్యపరంగా లబ్ధి పొందడమే కాకుండా మెరుగైన రాబడి సాధిస్తున్నారు. ఇదే కోవకు చెందిన రైతు వెంకటరామయ్య 3 ఏళ్లుగా ఈ పద్ధతిలో పలు పంటలు సాగు చేస్తూ అదనపు ప్రయోజనాలు పొందుతున్నారు. రైతు వెంకటరామయ్య 3 ఎకరాల్లో బొప్పాయితో పాటు అంతర పంటగా మునగ సాగు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరామయ్య. మాది ఓబులేశనపల్లి గ్రామం, తుర్గి మండలం, పల్నాడు జిల్లా. మా నాన్న మా అమ్మ వ్యవసాయం చేస్తారు. మాకు 3 ఎకరాల పొలం ఉంది. మేము ఇదివరకు కెమికల్ వ్యవసాయం చేసామండి. ఆ కెమికల్ వ్యవసాయం చేయటం వల్ల భూమి నిస్సారమైపోవటం, సౌడు బారిపోవటం, పంటలు సమంగా పండకపోవటం అలా జరుగుతుంది. అందుకని ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఆదాయం పెరుగుతుంది, పెట్టుబడులు తగ్గుతాయి. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చాం. ఇదే భూమిలో 3 ఏళ్లుగా తొలకరికి ముందు PMDS వేసుకొని భూమిలో పోషకాలు పెంచేందుకు పరోక్షంగా దోహదం చేస్తున్నారు. 3 సంవత్సరాలు మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేయబట్టి, ఫస్ట్ సంవత్సరం నేను ఏ గ్రేడ్ వేసాను కందిలో, రెండో సంవత్సరం వచ్చేసి ATM ఒక పక్క ఏ గ్రేడ్ వేసుకున్నాము కంది. ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చేలాగా బొప్పాయి వేసాను ప్రధాన పంట, అంతర పంటకు మునగ కూడా వేసాను. మేము బొప్పాయి వేసే ముందు PMDS చల్లుకున్నామండి. ఆ PMDS 45 రోజులు కాగానే ఆవులు బెరగుడ్డు ఉన్నాయి మాకు, వాటికి మేతగా వేసుకున్నాం కొంత. ఆ టైం బొప్పాయి వేసే టైరానికి దిక్కులో కళాయి దున్నేసుకొని బొప్పాయి వేసుకున్నాం. దీనిలో భాగంగా గత ఏడాది ఆగస్టులో బొప్పాయి సాగు చేశారు. దీనిలో అంతర పంటగా మునగను నాటుకున్నారు. ఈ పంటలో 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పారిస్తున్నారు. అదేవిధంగా అవసరమైన సమయాల్లో మొక్కకు అందిస్తున్నారు. దీంతో పాటు 2 నెలలకు ఒకసారి ఘనజీవామృతాన్ని మొక్కలకు వేసుకుంటున్నారు. ఈ విధంగా రైతు సాధికార సంస్థ రాజీ లేని సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రతి నెలకోసారి ఘనజీవామృతం చెట్టు మొదట్లో వేస్తాను. 15 రోజులకు తడవ ద్రవజీవామృతం వాటర్ ద్వారా పారించడం, చెట్లు మొదట్లో పోయటం జరుగుతుంది. ప్రతి 15 రోజులకు తడవ పేడ, ఇంగువ, ద్రావణం పిచికారీ చేసేవాడిని. అలాగే పంచగవ్య కూడా పిచికారీ చేసేది. 9 నెలలైంది బొప్పాయి వేసి, 3 కటింగ్లు కోసాము, 20 టన్నులు అమ్మాము. ఇప్పుడు కూడా ఒక తెగులు కానీ వైరస్ కానీ ఇలాంటిది అనేది ఆశించలేదు. ఈ బొప్పాయికి వైరస్ ఎందుకు రాకుండా ఉండటం వల్ల మన ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల బీజామృతము, ఘనజీవామృతము, పుల్లటి మజ్జిగ అవి వాడటం వల్ల మన ఈ బొప్పాయికి అనేది ఏ రోగం అనేది ఆశించలేదు. ఈ క్రమంలో బొప్పాయి, మునగ పంటల నుంచి 6 నెలల తర్వాత దిగుబడులు మొదలయ్యాయి. ఈ విధంగా ఇప్పటి వరకు ఈ ఉత్పత్తుల నుంచి 2 లక్షల రాబడి సమకూరగా పంటలు పూర్తయ్యేసరికి మరో 1 లక్ష ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఈ పెట్టుబడి వచ్చేసి 3 ఎకరాలకు 1.5 లక్ష అయిందండి. 20 టన్నుల కాయలకు వచ్చేసి 2 లక్షలు వచ్చాయి. పెట్టుబడి పోను నాకు 50,000 మిగిలాయి. ఇప్పుడు ఉండ కాయ అయితే ఇంకా 30 టన్నుల కాయ వచ్చింది, 3 లక్షలు వస్తాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల ఇంకా పూత పింద వస్తుంది. ఇప్పుడు మునగేసాం కదా, మునక్కు వచ్చేసి 200 మొక్కలు వేసానండి నా 3 ఎకరాల చేలో. అయితే ఇప్పుడు మునగ ఆదాయం వచ్చేసి ఇప్పుడు వరకు 40,000 వచ్చింది. నాతో పాటు కొంతమంది రైతులు వేసారండి, వాళ్ళు కెమికల్ రైతులు.
ఆ కెమికల్ వాడటం వల్ల వైరస్ వచ్చేసి లేత ప్రాయంలోని మొక్కలన్నీ పీకేసుకున్నారు. ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు కానీ మా అంత దిగుబడి రాలేదు. ఈ ఉత్పత్తులను మెరుగైన మార్కెటింగ్ చేయడం ద్వారా ఆశించిన దానికి మించి రాబడి సాధిస్తున్నారు. ఈ విధంగా పలు పంటలు సాగు చేస్తున్న రైతు వెంకట్రామయ్య తక్కువ పెట్టుబడితో మెరుగైన ఫలితం సాధిస్తున్నారు. ఈ పంటల నుంచి లభ్యమైన బొప్పాయితో పాటు ఇతర ఉత్పత్తులను తన ఇంటి అవసరాలకు వినియోగించి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. బొప్పాయి వేసే రైతులందరికీ నేను కోరుకునేది ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో పిఎండేస్, రాజీలేని సూత్రాలు, ఘనజీవామృతం, బీజామృతం, ద్రవజీవామృతం ఇలాంటివన్నీ చేసుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తీసుకోవాలని కోరుకుంటున్నాను.